ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయండి. ఈరోజు వీడియోలో అమ్మవారు కాళ్ళను 5 భంగిమలలో మీ అందరికి కూడా చూపించబోతున్నాను. అమ్మవారి అలంకరణ చేసుకున్న తర్వాత ఈ 5 భంగిమలు అమ్మవారి యొక్క కాళ్ళను మనం మార్చుకోవచ్చండి. ఎలా మార్చాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే మనం నిన్న కాళ్ళు అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఆ కాళ్ళకు నిన్న అలంకరణ చేసేసాం ఫుల్. నిన్న ఒక రూపంలో ఉన్నారు కాబట్టి ఈరోజు అమ్మవారు 5 భంగిమలలో కాళ్ళను అలంకరించి మనం చూద్దాము. ఎలా ఉంటారు అమ్మవారు వివిధ రూపాల్లో అనేది చూద్దురు. ముందుగా అయితే మొదటి అలంకరణలో భాగంగా కాళ్ళను, కుడి కాళ్ళను కింద పెట్టి ఎడమ కాళ్ళను పైన పెట్టానండి. ఈ భంగిమలో అయితే అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఈ భంగిమ కూడా చాలా బాగున్నారండి. అమ్మవారు మన ఇష్టం అండి. రకరకాల భంగిమలో అమ్మవారిని అలంకరించుకుని మనం సేవించుకోవచ్చు. ఇదొక భంగిమ అండి. అమ్మవారు ఈ విధంగా అయితే ఉన్నారు. మీకైతే నచ్చారని భావిస్తున్నాను. అమ్మవారిని చూసారా ఎంత బాగున్నారో. ఆ తర్వాత రెండో భంగిమ చూడండి. అమ్మవారు ఇంకొక భంగిమలో మార్చేటప్పుడు కూడా తీస్తాను, ఎలా మారుస్తున్నాను అనేది కూడా చూడండి. తర్వాత అమ్మవారు బాసపెట్టలు వేసుకున్నట్లుగా కూర్చున్నట్లుగా ఇదొక ఆసనం అండి. అమ్మవారు ఈ రూపంలో కూడా మనకి అలంకరించవచ్చు. అమ్మవారు కూర్చుని ప్రసన్నమూర్తిగా దర్శనమిచ్చినట్లుగా కూడా రెడీ చేసుకోవచ్చు. దగ్గరగా చూపిస్తాను చూడండి. అమ్మవారి యొక్క కాళ్ళు, కుడి కాళ్ళు కింద పెట్టి ఎడమ కాళ్ళు పైన వేసుకున్నారు. అమ్మవారు బాసపెట్ల అంటారు మనం భాషలో. ఆ విధంగా అయితే అమ్మవారు దర్శింపజేశాను చూడండి. చేతులు కూడా అలంకరించున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే అమ్మవారు ఉన్నారు. ఇదొక భంగిమలో అలంకరించుకోవచ్చండి. అంటే మీకు శుక్రవారము ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క భంగిమలో మార్చుకుని అలంకరించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ భంగిమలో అమ్మవారు దర్శనం ఇచ్చారు మనకి. ఈ విధంగా కూడా అలంకరించుకోవచ్చు. చాలా బాగుంటారు అమ్మవారు. మీకు ఈ వీడియో ద్వారా ఏంటంటే అండి, వివిధ భంగిమలో అమ్మవారు కూర్చోబెట్టుకుంటే మీకు ఈ భంగిమలో ఏదో ఒక భంగిమ నచ్చి ఉంటుంది కాబట్టి ఆ భంగిమలో అమ్మవారిని అలంకరించుకుంటారని ఒకే వీడియోలో అందిస్తున్నాను. ఎందుకంటే ఫుల్ అలంకారం అంతా సేమే ఉంటుందండి. ఆ తర్వాత ఇలా మధ్యలో మార్చుకునే విధంగా ఉంటుంది. ఆ తర్వాత మోహిని అమ్మవారు అవతారంలో ఈ విధంగా అయితే అలంకరిస్తారు. అదే విధంగా అమ్మవారిని మోహిని అలంకారంలో ఎలా అయితే కూర్చుంటారు అమ్మవారు, ఆ కాళ్ళను చూసారా, ఎడమ కాలు వెనక వైపు పెట్టారండి. ఈ విధంగా ఈ భంగిమలో పెట్టారు. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఈ భంగిమలో కూడా అమ్మవారు చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా అమ్మవారిని. మీరు కూడా నమస్కరించుకోండి. ఈ విధంగా అయితే ఇది ఒక భంగిమ అండి. కుడి కాలు కొంచెం కిందకి ఉంటుంది, ఎడమ కాలు కొంచెం పైకి ఎత్తుంటుంది. ఈ భంగిమని మోహిని భంగిమ అంటారు. ఈ భంగిమలో కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. ఎలా ఉందో చూడండి. ఈ భంగిమ ఎలా ఉందో మీకు చూడండి. ఈ విధంగా అయితే మళ్ళీ ఒక భంగిమ మారుస్తున్నాను చూడండి. ఇది ఎలా పెట్టాము అంటే కాలు ఎలా పెట్టుకోవాలో మనం ఇలా చూసుకోవటమేనండి. మనకి ఇలా మార్చుకున్నప్పుడు ఎలా పెడితే బాగుంటుంది అని ఆలోచించుకొని మనం మార్చుకోవటమేనండి. ఈ 5 భంగిమల్లో కూడా మీకు నచ్చిన భంగిమలో అమ్మవారిని అలంకరించుకోవచ్చు మీరు. మీకైతే అమ్మవారిని ఈ రూపంలో చూడండి. ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే కాళ్ళు ఎలా పెడతారో, చిన్న పిల్లలు బాలికలు ఎలా పెడతారో ఆ షేప్లో అయితే పెట్టాను చూసారా. అలా కింద నుండి చూస్తుంటే అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి విశాలంగా కూర్చున్నట్లుగా అనిపించారండి. అంత బాగున్నారు కదా. మీకు నచ్చారని అనుకుంటున్నాను. ఇదొక భంగిమలో అమ్మవారు దర్శనింపజేస్తున్నాను. ఎప్పుడైనా వీణ సరస్వతి దేవి అలంకరణప్పుడు ఈ షేప్లో పెడితే చాలా బాగుంటారండి అమ్మవారు. కాళ్ళు అలా పెట్టి కుడి కాలు మీద వీణ వచ్చి ఎడమ కాలు మీద ఆ పైన చెయ్యి వాల్చుకున్నట్లుగా చాలా బాగుంటారు ఆ భంగిమలో. ఇదొక భంగిమ అండి. తర్వాత ఇంకో భంగిమ మార్చి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇదొక భంగిమ. అంటే ఒక పక్కకు కూర్చున్నట్లుగా, ఒక నది పక్కన ఎలా అయితే కూర్చుంటారో అలా ఆ భంగిమలో చేస్తున్నాను చూడండి. ఇటు కానీ అటు కానీ 2 వైపులా తిప్పుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ ఎడమ వైపు చూశాను, తర్వాత కుడివైపు తిప్పి చూశాను. 2 వైపులా ఎలా ఉందో మీరు గమనిస్తారని ఈ వీడియో తీయటం జరిగిందండి. అమ్మవారిని ఈ విధంగా 5 భంగిమలో మీకు దర్శింపజేశానని భావిస్తున్నాను. ఈ 5 భంగిమలో
ఏదో ఒక భంగిమలో అమ్మవారిని అలంకరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఇదేనండి వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.